ఆశీర్వాదకరమైన సమయం. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. బైబిల్ను వారందరూ తెరిచి చూడండి. Hebrews chapter 10 and verse 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఒకసారి మీ ప్రక్కవైపు తిరిగి మాట చెప్పండి, మీ ధైర్యము విడిచిపెట్టకండి అని. మీ ధైర్యము అనే మాట పౌలు గారు రాయడం చాలా ఆలోచించాల్సిన విషయం. మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ప్రియులారా, గమనించండి, మానవ జీవితంలో ఎన్నోసార్లు రకరకాల సమస్యలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు భయకంపితమైన వాతావరణాలు రావచ్చు. భయం గుప్పిట్లో మానవుడు జీవిస్తున్నాడు. ఎక్కడ చూసినా ఈ రోజున ప్రపంచంలో భయం ఉంది. ఏ మూల ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి. మీరు ఈ వారంలో న్యూస్ చూస్తుంటే యూరోపియన్ కంట్రీస్ చాలా విలవెల్లాడిపోయినాయి. 40-41 డిగ్రీలు ఎండ రాగానే ట్రాఫిక్ లైట్ల దగ్గర నుండి కారు టైర్ల వరకు సమస్తం కరిగిపోయాయి. సుమారుగా మరి అనఫీషియల్ లెక్కల ప్రకారం అనుకుంటా ఒక 20,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారని ఎక్కడో చదివాను నేను. అంత ఎండలు వారు ఎప్పుడు చూడలేదట. మనకి వేసవకాలం రాగానే రోహిణీ కార్తెలో 48 డిగ్రీలు వచ్చేసిన పెద్దేమో అనిపించదు మనకు. కానీ యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళకి అంత ఎండ ఇప్పుడు అలవాట్లేదు కాబట్టి ఒక్కసారి ఆ హీట్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. మరలా అలాంటివి వస్తే ఎలా అన్న భయం బహుశా వారిలో ఉండొచ్చు. కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణాలు, ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు, ఎక్కడ మిసైల్స్ వేస్తారో తెలియదు, డ్రోన్ అటాక్ జరుగుద్దో తెలియదు. గతించిన కొన్ని నెలల నుంచి గల్ఫ్ దేశాల్లో విపరీతమైన భయం కొనసాగుతుంది. విమానాశ్రయాలు మూసేశారు, విద్యాలయాలు మూసేశారు, గవర్నమెంట్ ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఎందుకోసం అంటే ఆ యుద్ధ వాతావరణంలో ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన. కొన్ని దేశాల్లో వైరస్లు విజృంభిస్తున్నాయి. మేము పోయిన వారంలో అమెరికా నుండి వస్తున్నప్పుడు ఒక హెల్త్ డిక్లరేషన్ మాతో కూడా రాయించారు. ఫ్లైట్లోనే ఆ అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మనకేమన్నా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో డిక్లేర్ చేయాలి. ఫీవర్ కానీ, లేదంటే బాడీ పెయిన్స్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఏమన్నా ఉంటే, బహుశా ఎబోలా వైరస్ ఆఫ్రికాలో బాగా స్ప్రెడ్ అవుతుంది, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. విమాన ప్రయాణాల్లో ఎవరెక్కడి నుంచి ఎక్కుతారో తెలియదు కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విమానం దిగ్గానే ఆ డిక్లరేషన్ మనం ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్కి ఇవ్వాలి. సరే, మాకు అలాంటివి ఏమీ లేవు అంటే అప్పుడు మనల్ని బయటికి పంపిస్తారు, లేదంటే అక్కడ అబ్జర్వేషన్లో మనల్ని ప్రక్కన కూర్చోబెడతారు. ఎక్కడ చూసినా రకరకాల భయాలు కొనసాగుతున్నాయి ప్రపంచంలో. కుటుంబ జీవితంలో భయం, వ్యక్తిగత జీవితాల్లో భయం, సంఘాల్లో భయం, ఆ తర్వాత భవిష్యత్తు గురించిన భయం ఎన్నో మనిషి కనబడుతున్నప్పుడు ఈ వాగ్దానం నిజంగా మనందరికీ బలాన్ని ఇస్తుంది. దైవజనుడైన పౌలు గారు తన పత్రికల్లో 14 పత్రికల్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ రాశాడు, ఎన్నో సూచనలు రాశారు, ఆజ్ఞలు రాశాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో కూడా అనేకమైన ప్రామిసెస్ మనం చూస్తాం. అంటే దేవుని వాగ్దానాలు మనకు కనబడతాయి. వీటిల్లో చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏ ధైర్యం అయితే ప్రభు ద్వారా మీరు పొందుకున్నారో, ఏ ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉన్నారో దాన్ని విడిచిపెట్టకండి. అలా విడిచిపెట్టకుండా ఉన్నందుకు మీకు గొప్ప బహుమానం కలుగుతుంది అని పౌలు భక్తుడు రాశాడు. ఆ మాట రాయగలిగాడంటే పౌలు భక్తుల్లో కూడా ఏం ఉండాలి చెప్పండి? ధైర్యం ఉండాలి. ఆయన ఎక్కడ సంచరించినా ధైర్యంతోనే సువార్త బోధించారు, ధైర్యంతోనే ప్రభు కోసం వాడబడ్డారు. రాజుల ముందు సువార్త ప్రకటించారు, ఆ తర్వాత సామాన్య ప్రజలకు సువార్త అందించారు. అనేక ప్రాంతాల్లో అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు ధైర్యంతో ఆ పని చేశాడు. జీవితంలో మనకున్న ప్రతి భయాన్ని తొలగించగలిగే అద్భుతమైన దేవుడు మనకున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రభువును స్తుతించాలి, అని గణపరచాలి. ఒక దైవజనుడు అంటాడు, భయము మనిషిని అన్ని విధాలుగా కృంగదీసేస్తుందట.
ఏ రకమైన భయం నీలో ఉన్నా నువ్వు దేవునిలో ఆనందించలేవు, ప్రభువుని స్తుతించలేవు. కొంతమంది చూడండి, ఎప్పుడు కూడా డీలా పడిపోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, చాలా నీరసంగా, ఏ విధమైన సంతృప్తి లేక జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే స్తబ్దుగా ఉండిపోతారు చాలామంది. వారిని కదిపితేనే కానీ, ఎవరో బాగా వారికి కావలసిన వారు కానీ, లేదా దైవజనులు లాంటి వారు గారు ఎవరైనా వారితో మాట్లాడి, అమ్మ నీ పరిస్థితి ఏంటి, బాబు నీ పరిస్థితి ఏంటని వారిని అడిగితే కొంతసేపటి తర్వాత వారు ఓపెన్ అయ్యి వారికి ఉన్న భయాలు ఏంటో చెబుతూ ఉంటారు. అంతవరకు కూడా వారిలో ఉండే విషయాలు ఏంటంటే, నేను ఎవరికి చెప్పినా నా బాధలు వాళ్ళకి అర్థం కావాలండి, నేను చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ఎవరికైనా చెప్పుకున్నా మరలా వారు మమ్మల్ని హేళన చేస్తున్నారని ఉన్న భయాలు లోపలే ఉంచుకుని కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితంలో కావలసిన ధైర్యము ప్రభువు మనకు పుష్కలంగా దయచేస్తాడు. హల్లెలూయా. అసలు ఆయన ఈ లోకంలోనికి రావడంతోనే ఒక వాగ్దానంతో ఆయన వచ్చారు. ఒక బలమైన వాగ్దానం లోకానికి ఇచ్చారు. యేసు ప్రభువు పుట్టిన తర్వాత గొర్రెల కాపరులకు దేవుని దూత వర్తమానం తీసుకెళ్ళి చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? భయపడకండి, మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు అని ఒక అద్భుతమైన అభయాన్ని ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న భయాన్ని తొలగించే మార్గం యేసు ప్రభువులో ఉందని రుజువుపరచబడింది. అందును బట్టి భయం ఎప్పుడైతే మనిషిని కృంగదీస్తూ ఉందో, మనిషిని దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా అనేక సార్లు భయం అడ్డుకుంటూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏ భయంతో కూర్చున్నావు నాకైతే తెలియదు. చాలామంది పైకి చాలా చక్కగా కనబడతారు, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు అమ్మ వీళ్ళకి ఇంక కష్టాలు ఏమి లేవండి అన్నంతగా వారు అలా కొన్నిసార్లు ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం వారిని ఇంకా కృంగదీసేస్తూ ఉంటుంది, సంతోషించకుండా నిలువరిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ భయంతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఆ భయం నుండి విడుదల పొందే మార్గం అయితే ఉంది అని ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను సౌత్ అమెరికాలో గయానా అనే ఒక దేశానికి వెళ్ళాను. సురినామ్, గయానా, ఈ దేశాలన్నీ ప్రక్కన. వెనిజువేలా, ఈరోజు వెనిజులా గురించి మనం వింటున్నాం ఎక్కువగా. భూకంపాన్ని గురించిన వివరాలు న్యూస్లో మనం చూసాం. ఆ వెనిజువేలా దేశానికి ప్రక్కనే గయానా అనే దేశం ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే పాట పాడినట్టు ఉంటుంది. అదొక విచిత్రమైన అనుభవం అనమాట. వారు మాట్లాడేటప్పుడు కూడా పాట పాడినట్టే ఉంటుంది. చాలా నచ్చింది నాకు ఆ దేశం. గయానాలో 3 రోజుల సభలు జరిగించినప్పుడు అనిల్ రెమాడో అని ఒక ఆయన పాస్టర్ గారు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. నాకు ఆయనకు ఒక కామన్ ఫ్రెండ్ అమెరికాలో ఉంటే ఆయన నన్ను తీసుకెళ్లారు, గయానా తీసుకువెళ్ళారు. ఆ పరిచర్యను నాకు పరిచయం చేశారు. చాలా చక్కని పరిచర్య. ఆ సువార్త సభలు 3 రోజులు ఏర్పాటు చేసిన తర్వాత 3వ రోజు నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. లైన్లో నిలబడి అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటే చివరిలో ఒక సహోదరు వచ్చింది. వెస్లీ గారు, మీరు గయానా ఎందుకు వచ్చారో, లేదా ఎంతమందిని ఇక్కడ ఇంపాక్ట్ చేయడానికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని దేవుడు ఎంత దూరం పంపించింది నా కోసమే అనిపిస్తుందండి అంది. ఎందుకమ్మా మీరు అలా అంటున్నారంటే, ఆమె కుటుంబ జీవితంలో ఓడిపోయిన స్త్రీ, నిందల అవమానాల మధ్య బ్రతుకుతూ జీవితాన్ని ముగించేయాలనే ఆలోచనలో ఉందట. ఎప్పుడు చచ్చిపోదామన్న ఆలోచన ఉంటే తన స్నేహితురాలు ఒక ఆమె వాట్సాప్లో ఫ్లయర్ షేర్ చేసిందంట. దైవజనుడు వస్తున్నారు ఇండియా నుండి, 3 రోజులు దేవుని వాక్యం అందించి నీకోసం ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి నీకు చాలా సమస్యలు ఉన్నాయి, ఒకసారి అలా సభల్లో కూర్చో, వాక్యాన్ని విను, నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది, దేవుడు నీతో మాట్లాడతారు. దేవునికి ఉన్న గొప్ప లక్షణం అదే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. యు గో అండ్ హియర్ గాడ్స్ వర్డ్ అని ఆమె చిన్న టెక్స్ట్ ఆ వాట్సాప్లో ఫ్లయర్ షేర్ చేసి ఆ ఆహ్వానాన్ని పంపించింది. కొన్నిసార్లు మనకు కూడా పంపాలని అనిపిస్తుంది, కానీ ఏదో పని ఆటంకంలో వదిలేస్తూ ఉంటాం. ఏమో, నువ్వు పంపించే ఒక్క పోస్ట్, నువ్వు పంపించే ఒక ఫ్లయర్, నువ్వు షేర్ చేసే ఆ ఒక్క స్పిరిచువల్ మెసేజ్ ఎంతమంది జీవితంలో ప్రభావితం చేస్తుందో మనకు తెలియదు. అందును బట్టి అవకాశం ఉన్నప్పుడు, ఛాన్స్ ఉంటే అలాంటివి షేర్ చేయడంలో తప్పేం లేదు. అసభ్యకరమైన పనికిమాలిన వాటిని షేర్ చేయడం తప్పు, కానీ దేవునికి సంబంధించిన వాక్యాలు, పోస్టులు, ఫ్లయర్స్ షేర్ చేయడంలో తప్పేం లేదు. అయితే ఆమె 3 రోజులు వచ్చి కూర్చుంది. మొదటి రోజు వాక్యం విన్నది, ఇంటికి వెళ్ళిపోయింది. 2వ రోజు వాక్యం విన్నది, ఇంటికి వెళ్ళింది. 3వ రోజు వాక్యం విన్న తర్వాత
3వ రోజు నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను. మీలో ఎవరైనా మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వాలనుకుంటే ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తానని. బహుశా ఆమె కూడా ప్రజల్లో మధ్యలో వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. అయితే చివరిలో ఆమె చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, ఒకవేళ నేను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకకపోతే, నా మనసులో ఉన్న సంఘర్షణకు పరిష్కారం దొరకకపోతే, ఈ మీటింగ్స్ అయిన తర్వాత నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నా సమస్యలు ఎవరితో చెప్పుకోలేను, నా బాధలు ఎవరితో చెప్పుకోలేను. కేవలం దేవుడు మాత్రమే నా మొర ఆలకించాలి, ఆయనే నాకు భరోసా ఇవ్వాలని 3 రోజులు ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుని సందుకు వచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ప్రసంగం నాతోనే మాట్లాడుతున్నారు అన్నట్టుగా స్పష్టంగా నా గుండెల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేస్తూ ఉంది. అది ఎలా ఉంది అంటే, ఎవరో నా గురించి మీకు చెప్పినట్టు మీరు ఒక్కొక్కటి ఆ సమస్యలకు పరిష్కారం ఇస్తున్నట్టుగా అనిపించిందండి. దేవుని కార్యం తప్ప మరొకటి కాదు. నా జీవితాంతం యేసయ్య కోసం జీవిస్తానని ఆ సహోదరు ఒక మంచి తీర్మానం చెప్పినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకున్న అంశం ఏంటంటే, ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు, ఆన్లైన్లో బహుశా కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ఎవరికి ఏ సంఘర్షణ ఉందో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మీ స్థితిగతులను చూస్తున్న దేవుడు. మీ హృదయంలోనికి తొంగి చూస్తున్న ప్రతిసారి ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీ హృదయంలో ఉండుండొచ్చు, అన్సాల్వ్డ్ కన్సర్న్స్ మీ జీవితంలో ఉండుండొచ్చు. వాటన్నిటికీ పరిష్కారం దేవుని లేఖనాల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు మనకిస్తాడు. బైబిల్ గ్రంథంలో సుమారుగా 8,000 వాగ్దానాలు ఉన్నాయని ఒక దేవుని సేవకుడు లెక్కించాడు. Among 31,102 verses, there are more than 8,000 verses dedicated to God's promises. 8,000 వాగ్దానాలు బైబిల్లో మనకు కనబడతాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని జాగ్రత్త వినండి. నంబర్ 1, మనందరం కూడా దేవ స్వభావంలో పాలిభాగస్తులగునట్లుగా, ఇన్ ఆర్డర్ టు బి పార్టేకర్స్ ఇన్ ద డివైన్ నేచర్. మనందరం క్రీస్తు రూపంలోనికి మార్చబడినట్టుగా, మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభువులా జీవించినట్టుగా, దైవికమైన అనుభవాల్లో ఎదుగునట్లుగా, దేవ స్వభావంలోనికి మనందరం పాలిభాగస్తులం అవ్వాలని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. రెండవది, లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడట. ఈ రోజున ప్రపంచంలో విపరీతమైన భ్రష్టత్వం ఉంది. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే, పెచ్చుమీరిన పాపం, తెలిసి పాపం చేయడం. ఇది తప్పు అని తెలిసిన నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను. ఎవరు నన్ను అడిగేది, ఎవరు నన్ను క్వశ్చన్ చేసేది, నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని కొంతమంది తిరుగుబాటు ధోరణితో ఉంటారు చూసారా, ఎవ్వరి మాట వినకుండా. అది భ్రష్టత్వం అంటే. మనిషిని పాపము భ్రష్టత్వంలో తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి భ్రష్టత్వం నుండి మనం తప్పించబడాలంటే వీ హ్యావ్ టు బి రిమైండెడ్ విత్ గాడ్స్ ప్రామిసెస్ డైలీ. ఒక కన్సిస్టెంట్ స్క్రిప్చర్ రీడింగ్ మనం చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యంలో ఉన్న వాగ్దానాలు మనల్ని లోకభ్రష్టత్వం నుండి తప్పిస్తాయి, ఆయన కోసం నిలబడే కృపలోనికి మనల్ని తీసుకొస్తాయి. నా మట్టుకు నేను ఎన్నోసార్లు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ పర్టికులర్ టైం కావలసిన వాగ్దానం బైబిల్లో వచ్చి నాకు అందించబడిన ప్రతిసారి గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాను. చాలామంది అనుకుంటారు దేవుని సేవ చేయడం అంటే చాలా సులభమని. ఖచ్చితంగా కాదు. అనుభవపూర్వకంగా చదువుతున్నాను. ఎన్నో శ్రమలు ఉంటాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, మానసిక సంఘర్షణ ఉంటుంది. కొంతమంది సమస్యలు మా సమస్యలుగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. కొంతమంది భార్య భర్తలు వస్తుంటారు కౌన్సిలింగ్కి. భర్త వైపు ఉంటే భార్య కోపం వస్తుంది, భార్య వైపు ఉంటే భర్తకు కోపం వస్తుంది. కప్ప పాములాగా ఉంటుంది. విడవమంటే పాము కోపం అట, పట్టుకోమంటే కప్ప కోపం అట. అలా ఉంటాయి పరిస్థితులన్నీ. కొన్నిసార్లు మేము ఏ విధమైన మాలో ఏ విధమైన లేకపోయినా కొంతమందికి శత్రువులు అయిపోతూ ఉంటాం. ఎందుకోసం అంటే వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారికి ఒక మాట చెప్పినా, లేదా వీరిని సరి చేసుకోమని చెప్పినా కొన్నిసార్లు ఆ యొక్క పర్యవసానం మేము అనుభవించాల్సి వస్తుంది. అవి మోస్తున్నప్పుడు ఆ భారం చాలా కష్టంగా ఉండదు. మనకెందుకు ఇది, ఈ సమస్య ఎందుకు మనం అనవసరంగా మనం నెత్తి మీద వేసుకున్నాం, ఎందుకు మనకి ఈ ఇబ్బంది, ఎందుకు ఈ నిందలు, ఈ మాటలు ఎందుకు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ అది కూడా పరిచర్యలో భాగమే, జీవితాల కట్టడంలో అది కూడా భాగమే. నేను ఎప్పుడో మాట చెబుతాను, ఎన్ని మాటలన్నా అనేయండి మమ్మల్ని, మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, కానీ మీ ఇద్దరు బాగా ఉండండి అంటారు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. వీ బేర్ దట్ పెయిన్, ఏం పర్వాలేదు, మేము ఆ భారాన్ని భరిస్తాం, కానీ మీరు మాత్రం బాగుండండి, సంతోషంగా ఉండండి అని ఎంతోమంది కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆ భారాన్ని మేము ఫీల్ అవుతాం, పెయిన్ ఫీల్ అవుతాం. పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు, విశ్వాసాన్ని ప్రూవ్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. వీ నీడ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. ఆ సందర్భంలో ఏది మాకు బలం, ఏది ధైర్యం అంటే దేవుని వాక్యమే మాకు ధైర్యం, దేవుని వాగ్దానాలే మన బలం.
భయపడొద్దు. దేవుడిచ్చిన వాగ్దానం, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. జీవితంలో మీరు ఏది వదిలిపెట్టేసినా ప్రభు ద్వారా మీరు పొందుకున్న ధైర్యాన్ని వదిలిపెట్టకండి. ఎందుకోసం అంటే మీరు భయపడడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని భయపెడతారు. మీరు భయపడడం ప్రారంభిస్తే ప్రతి సంఘటన మిమ్మల్ని భయపడుతుంది. మీరు కృంగిపోవడం ప్రారంభిస్తే ప్రతి సంఘటన మిమ్మల్ని కృంగదీస్తుంది. ఒక్కసారి నిలబడిన ధైర్యంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు, యెహోవా నాకు వెలుగునో, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. చెప్పలు కూడా దేవుని భయపరచును. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్ దట్ వీ నీడ్ టు క్లెయిమ్. మనం క్లెయిమ్ చేయాల్సిన ప్రామిస్ ఏంటంటే, దేవుడు నాకు వెలుగునో, నాకు ఎలా ఉన్నాడు, ఆయన రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్ అండ్ లార్డ్ ఈజ్ మై లైట్, హూమ్ షల్ ఐ ఫియర్, హూమ్ షల్ ఐ బి అఫ్రైడ్. నేను ఎవరికి భయపడతాను? దేవుడు నాకు ధైర్యం ఇస్తున్నాడు. నా పాప జీవితాన్ని విడిచిపెట్టి, రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుతో నేను సాగించే నా ప్రయాణం ఇది సాహసోపేతమైన ప్రయాణం, ఇది ధైర్యంతో కూడిన ప్రయాణం. వాట్ ఈస్ బాదరింగ్ యూ టుడే? నేను ఈరోజు బాధపడుతున్న అంశం ఏంటి? నేను భయపడుతున్న అంశం ఏంటి? క్లెయిమ్ చేయి, యేసయ్య నామంలో నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను అని ఆ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా దేవుడు గొప్ప జై జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాను. నేను బైబిల్లోంచి ఈరోజున ఒక 3 సంఘటనలు త్వరగా మీకు తెలియజేసి, వారు ఎందుకు ధైర్యంగా ఉన్నారో లేదా వారు ఎందుకు ధైర్యంగా ఉండాల్సి వచ్చిందో లేఖనాల నుంచి మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో మొదటి సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. బైబిల్ తెరవండి. జెనెసిస్ చాప్టర్ 15 and verse 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని. నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుందని చెప్పాడు. గమనించండి, దేవుని వాక్కు లేదా దేవుని వాక్యము అబ్రామునకు ఎలా వచ్చిందట? దర్శనమందు వచ్చింది. దెర్ ఆర్ సమ్ మెథడ్స్ ఆఫ్ డివైన్ కమ్యూనికేషన్. దేవుడు మనతో మాట్లాడే అనుభవాలు కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది దేవుని వాక్యం ద్వారా, ప్రభు లేఖనాల ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. రెండవది డ్రీమ్స్ అండ్ విజన్స్, దర్శనము మరియు స్వప్నం. ఆ 2 పదాలు దాదాపుగా ఒకటిగా ఉన్నట్టు కనబడినప్పటికీ ఒక చిన్న చేంజ్ ఏంటంటే, స్వప్నము అనేది మనం రాత్రి పడుకునేటప్పుడు నిద్రలో వచ్చేది. అదేంటి చెప్పండి? డ్రీమ్. దాన్ని స్వప్నం అంటారు. అయితే మనం మెలకువగా ఉన్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని సంఘటనలు బయలుపరుస్తుంటారు లేదా చూపిస్తుంటారు. వాటిని విజన్స్ అంటారు, దర్శనం అంటారు. దేవుడు తన యొక్క మాటను, తన ఉద్దేశాలను విజన్స్ అండ్ డ్రీమ్స్ ద్వారా కొన్ని సందర్భాల్లో ఆయన మనకు కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ తర్వాత సమ్టైమ్స్ గాడ్ సెండ్స్ హిస్ మెసేజ్ విత్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఆయన స్వయంగా మనతో మాట్లాడి తన స్వరాన్ని వినిపింపజేసి లేఖనముల ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటారు. ఏదేమైనప్పటికీ కూడా, ఏ మార్గమైనప్పటికీ కూడా దేవుడు ఒక సందేశాన్ని మనకు కన్వే చేశారు అంటే ఆ సందేశానికి మనం ఏం చేయాలా? లోబడాలి. దానివైపు మన దృష్టి నిలపాలి. ఓ ప్రధానమంత్రి గారు ఒక విషయం మాట్లాడినప్పుడు దేశమంతా దృష్టి నిలుపుతారు. ఏం చెప్తారా? దేశానికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ఏం మాట్లాడతారా? ఒక UN సెక్రటరీ జనరల్ మాట్లాడుతున్నప్పుడు ప్రపంచాన్ని దేవుని కనగానే ఏం మాట్లాడతారా? ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెబుతారా? ఒక హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేస్తే, ఒక CDC డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారా అని అందరూ కనిపెడతాం కదా. గమనించండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మనిషికి ప్రయోజనం ఉంది. ఆధ్యాత్మికమైన మేలులు, దీవెనలు మనం పొందుకుంటాం. అబ్రహాము ఒక పర్టిక్యులర్ పరిస్థితుల్లో ఉన్నాడు. అతని జీవితంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. నంబర్ 1, జాగ్రత్త వినండి. లోతును కాపాడడానికి అబ్రహాము 318 మంది పని వాళ్ళని తీసుకుని వెళ్ళి 5 రాజుల మీద యుద్ధం చేశాడు. 4 రాజుల మీద యుద్ధం చేశాడు. 4 రాజుల మీద యుద్ధం చేసి 5 రాజులను విడిపించి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అబ్రహాములో ఒక కన్సర్న్ ఏంటి అంటే, ఆ శత్రువులందరూ నా మీద పడితే నాకు భద్రత ఎవరు? నన్ను కాపాడేవాళ్ళు ఎవరు? లోతుకు ప్రాబ్లం వస్తే, సొదొమ గొమొర్రా రాజులకు ప్రాబ్లం వస్తే నేను కాపాడాను, నాకు ప్రాబ్లం వస్తే నన్నెవరు కాపాడతారు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, అబ్రహాములో ఉన్న మరొక ప్రశ్న ఏంటి అంటే, నేను లోతు కొరకు పోరాడాను, సొదొమ రాజుల కొరకు పోరాడాను, వాళ్ళు ఏమన్నా ఇస్తానంటే కూడా వద్దన్నాను, పని వాళ్ళకి కావాల్సిన కష్టం తప్ప ఇంకేం వద్దని చెప్పి అబ్రహాం ఇంటికి వచ్చేసాడు.
ధనధాన్యాలు కానీ సిరి సంపదలు కానీ ఏదీ కూడా కోరుకోలేదు. ప్రయాసపడింది అయినప్పటికీ, పొందుకోవడానికి అర్హుడైనప్పటికీ కూడా వద్దని వచ్చేసాడు. ఇప్పుడు నాకు బహుమానం ఎవరిస్తారు, నాకు కాంపెన్సేషన్ ఎవరిస్తారు అన్న ఆలోచన అబ్రహాములో ఉంటే, స్ట్రైట్ అవే అబ్రహాములో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు దేవుడు ఇస్తున్నాడు. నెంబర్ 1, అబ్రహామా నేను నీకు కేడము. ఆ మాట చెప్పడంలో అబ్రహాములో ఉన్న మొదటి ప్రశ్నకు సమాధానం దొరికేసింది. నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు భద్రపరుస్తారు అన్న ప్రశ్నకు నేనున్నా నీ కోసం, ఐఎమ్ యువర్ షీల్డ్, నేను ఒక కేడంలా నిన్ను కాపాడుతాను అబ్రహాం అని దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాంకి ధైర్యం ఇచ్చింది. రెండవది, నువ్వంతా ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, సమయాన్ని వెచ్చించావు, సామర్థ్యాన్ని వెచ్చించావు, శత్రురాజుల మీద పోరాడావు, ప్రతిఫలం ఆశించకుండా ఆ కార్యం చేశావు. పైగా నీకున్న దాంట్లో కొంత భాగం మరలా మెల్కీసెదెకుకి ఇచ్చేసావు, 10వ వంతు ఇచ్చేసావు. ఆ రాజుల నుంచి ఏమీ నువ్వు తీసుకోలేదు, వాళ్ళు ఆఫర్ చేసిన వద్దన్నావు. అయితే నీ బహుమానం అత్యధికం చేసే సామర్థ్యం నాకు ఉంది కనుక నీ బహుమానాన్ని నేను పెంచుతానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎగ్జాక్ట్గా అబ్రహాము మనసులో ఏ ప్రశ్నలైతే దొర్లుతున్నాయో వాటికి సమాధానం దేవుని దగ్గర నుండి వచ్చేసింది. దేవుడు అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. ఇక్కడున్న మీ అందరిలో రకరకాల ప్రశ్నలు ఉండొచ్చు, రకరకాల కన్సర్న్ ఉండొచ్చు. కొంతమంది కుటుంబాన్ని గురించిన బాధ అయితే, కొంతమంది ఉద్యోగంలో బాధ అయితే, కొంతమందికి వివాహంలో బాధ అయితే, కొంతమందికి భవిష్యత్తు గురించిన భయం అయితే, ఏదో రకమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉంటే వ్యక్తిగతంగా నీతో మాట్లాడగలిగే దేవుడు ఆయన. నీకున్న సమస్యను అడ్రస్ చేయగలిగిన వాడు ఆయన. అబ్రహామా నువ్వు భయపడొద్దు, డోంట్ బి అఫ్రైడ్, ఐఎమ్ యువర్ షీల్డ్ అండ్ యువర్ రివార్డ్ విల్ బి ఎక్సీడింగ్లీ గ్రేట్. నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు బహుశా నీ మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలే. వెస్లీ గారు, నా కుటుంబానికి నేను ఉన్నానండి, నా భార్యకి ఏదన్నా కష్టం వస్తే నేను ఉన్నాను, నా పిల్లలకి ఏమైనా కష్టం వస్తే నేను ఉన్నాను, కానీ నాకేమన్నా వస్తే నాకు ఎవరున్నారు అనే ప్రశ్న బహుశా కొంతమంది పురుషుల్లో ఉండుండొచ్చు. నాకు ఏదైనా ఇబ్బంది అయితే, లేదా ఏదైనా ప్రతికూల పరిస్థితి కనుక వస్తే నన్ను నిలబెట్టేవాళ్ళు ఎవరు, నన్ను కాపాడేవాళ్ళు ఎవరన్న ప్రశ్న నీలో ఉందా? యూజువల్గా బ్రెడ్ విన్నర్స్కి ఆ ప్రశ్న ఉంటుంది. అంటే కుటుంబంలో పోషణకు ఆధారమైన వాళ్ళు ఉంటారు చూసారా. కుటుంబంలో 5 ఉంటే ఒకళ్ళు ఆ 5 నలుగురిని పోషిస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకేమన్నా అయితే నా భార్య పిల్లల సంగతి ఏంటి, నాకేమన్నా అయితే మా భవిష్యత్తు ఏంటి, నాకు వచ్చే శాలరీ ఆ మంత్కే సరిపోతుంది, సేవింగ్స్ ఏం చేయలేకపోతున్నాను, ఏదైనా ఇబ్బంది వస్తే ఒక 2-3 నెలలు మంచం పడాల్సిన పరిస్థితి వస్తే వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అన్న కన్సర్న్ కొన్నిసార్లు నీ దీనిలోకి రావచ్చు కదా. అయితే నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కాపాడేవాడు, నీకు కేడముగా నిలిచేవాడు, ఆధ్యాత్మికంగానూ అన్ని విషయాలు నిన్ను భద్రపరిచేవాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకడో నిద్రపోడో, దేవుడిచ్చిన వాగ్దానం అది. కొన్నిసార్లు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు భయకంపిత వాతావరణాలు జరగచ్చు, బట్ స్టిల్ వీ నీడ్ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిసెస్ బిఫోర్ యూ లీవ్ ద హౌస్. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కృతజ్ఞత ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను ప్రొటెక్ట్ చేసావు, క్షేమంగా ఇంట్లోని తీసుకొచ్చాను. ఎందుకంటే అలా ఇంటిలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది మళ్ళీ ఇంటికి రావట్లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయం కొంతమందిలోకి రావచ్చు. ప్రియులారా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కేడముగా మనం నిలిచే దేవుడు, నిన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడని. నేను వెస్లీ గారు మా ధన్య ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నాను. మన టీము మా కారులో వెనకాల మేము పడుకోవడానికి పరుపు అన్ని సెట్ చేశారు. మొత్తం సీట్లన్నీ తీసేసి క్రిందకి వేసేసి పరుపులా సెట్ చేశారు. చాలా బాగుంది కదా అని చెప్పి హ్యాపీగా పడుకున్నాం. అప్పుడే చాలా అలసిపోయినాం. డిసెంబర్ మాసం అది. రోజుకు 2 క్రిస్మస్లు 3 క్రిస్మస్లు. సరే మంచి ఏర్పాటు చేశారు కదా అని చెప్పి ముగ్గురం పడుకునేసరికి మా వెహికల్ విజయవాడ దాటి నందిగామ దాటిన తర్వాత గట్టి శబ్దాలు వస్తున్నాయి. ఏమైపోయిందని చెప్పి తిరిగి చూసేసరికి మా వెహికల్ రోడ్డు దిగేసింది. చాలా ఎత్తుగా ఉంది, రోడ్డు క్రిందకి పడిపోతుంది కారు. ఒక్క పల్టీ కొట్టిందంటే ఆ రోజు నేను వెస్లీ గారు, మా కుమార్తె ధన్య మాత్రం ఉంది. అప్పటికి 2014లో అనుకుంటా. ధన్య 1 year బేబీ, మా ఇద్దరి మధ్యలో పడుకుని ఉంది. ఒక్క పల్టీ కొట్టిందంటే మా ముగ్గురు తలకాయలు పగిలిపోయిన ఆ రోజు. ముగ్గురం చనిపోతాం. ఆ పరిస్థితిలో దేవుడు కాపాడు. ఆ వెహికల్ అలా అదురుకుంటూ కిందకి వెళ్ళిందే తప్ప పల్టీ కొట్టలేదు. వెంటనే మన కార్ డ్రైవ్ చేసిన సహోదరుడు కారు బయటికి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద నిలిపిన తర్వాత నేను అన్నాను, ఎవరేం మాట్లాడకండి, కారులో ఎవరేం మాట్లాడద్దు, జస్ట్ ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిద్దాం, ఆయన మనల్ని కాపాడారు, భద్రపరిచారు. స్తుతి ప్రార్థన చేసిన తర్వాత
కారులో పాటలు అప్పుడు పెట్టుకుంటాం కదా, పాట ఆన్ చేయమన్నా. ఆ డివైన్ అట్మాస్ఫియర్ కోసం పాట పెట్టగానే అందులో వెంటనే ఎవరో కావాలని అక్కడి వరకు తీసుకొచ్చి ఏదో పెట్టినట్టుగా నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు, నేను రాసిన పాటే దానిలో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆ సమయంలో గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్ దట్ ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్. మిమ్మల్ని కాపాడుతున్నవాడిని నేను, భద్రపరుస్తున్నవాడిని నేను సేవలోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రయాణాలు కొన్ని లక్షల కిలోమీటర్ల రోడ్ల మీద ప్రయాణం చేశాను. నా సగ జీవితం కారులోనే గడిచిపోయిందంటే అతిశయోక్తి ఏం కాదు. అనేక ప్రాంతాల్లో మిడ్ నైట్లో జర్నీ, వాన వస్తున్నప్పుడు భయంకర పరిస్థితుల్లో కూడా ప్రయాణం ఆపకుండా ప్రయాణాలు చేశాం. మరి దేవుడు కాపాడి భద్రపరిచి అనేక ప్రాంతాల్లో నిలవబెట్టి ఆయన మహిమార్థం వాడుకున్నారంటే అది కేవలం దేవుని కృప తప్ప మరొకటి కాదు. మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్న దేవుడు కాపాడాడు, భద్రపరిచాడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఎవ్రీ టైం. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అందును బట్టి నిన్ను కాపాడువాడు ఆయన, నేను భద్రపరచువాడు. కేవలం నేను భౌతిక సంబంధమైన భద్రత గురించే మాట్లాడడంలో, మన మీద దుమ్మిగా పడే కీడులు ఎన్నో దేవుడు తప్పిస్తున్నాడు. కొన్ని మనకు తెలిసి తప్పిస్తున్నాడు, కొన్ని తెలియకుండా దేవుడు తప్పించేస్తున్నాడు. తెలిసి ఎందుకు తప్పిస్తాడంటే మనం ఇంకా కృతజ్ఞతతో ఆయన సేవిస్తామని, ఆయన ఆరాధిస్తామని దేవుడు కొన్నిసార్లు మన గమనంలోనికి కొన్నింటిని తీసుకొస్తాడు. అవి రాకుండా కూడా దేవుడు ఎన్నో కీళ్లు మనల్ని తప్పించాడు. నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. కోవిడ్ టైంలో కరోనా వైరస్ బీభత్సకాండ కొనసాగుతున్న ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వచ్చిన తర్వాత కొంచెం ఆ ప్రభావం తగ్గిందనుకోండి. కానీ మొదటి 2 వేవ్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఇన్ని కిట్స్, టెస్టింగ్ కిట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఏమో ఎప్పుడు ఆ టెస్టింగ్ చేయాల్సి వస్తుందో లేదా ఎవరికైనా ఇవ్వడానికైనా ఉంటాయన్న ఆలోచనలో తీసుకొచ్చి పెట్టాను. నాతో పనిచేస్తున్న వాళ్ళు, అప్పటిదాకా మేము స్టూడియోలో రికార్డింగ్ చేసి కెమెరాస్ ఆపరేట్ చేసిన వాళ్ళు, నాకు టీ తీసుకొచ్చిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నా చుట్టూ తిరిగిన వాళ్ళు సాయంకాలం ఇంటికి వెళ్ళి అన్న కోవిడ్ వచ్చిందన్న, వెంటనే ఆ టెస్టింగ్ కిట్ తీసి నేను చెక్ చేసుకునేవాడిని. ఎందుకోసం అంటే 14 రోజులు నేను వాకింగ్ చెప్పడానికి ఉండదేమో అనే ఒక బాధ అంతే. ఆ సందర్భంలో చెక్ చేసుకునేవాడిని. థ్యాంక్ గాడ్ నాకు రాలా. మరలా ఇంకోళ్ళు ఎవరో, వెస్లీ గారు దయచేసి మీరు చెక్ చేసుకోండి, నేను ఇప్పటిదాకా మీతో ఉన్నాను కదా, కోవిడ్ వచ్చింది నాకంటే మళ్ళీ చెక్ చేసుకుని, అలా ఫస్ట్ సెకండ్ వేవ్స్లో ఎంత విస్తృతమైన పరిచర్యలు నేను ఉన్నా, అనేక ప్రాంతాలు తిరుగుతున్న దేవుడు నన్ను కాపాడాడు. వైజాగ్లో ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ పాస్టర్ గారు అప్పటిదాకా మైక్ యూజ్ చేసి ఇప్పుడు వెస్లీ గారు వాకింగ్ చెప్తారని నాకు ఇచ్చాడు మైక్. ఎందుకో ఆ మైక్ తీసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న బ్రదర్ని పిలిచి కొంచెం దీన్ని శానిటైజ్ చేయండి, ఆ శానిటైజర్ కొట్టండి, ఆ తర్వాత ఒక కర్చీఫ్ ఒకటి దాని మీద పెట్టి ఇవ్వండి అని చెప్పగానే చేసి ఇచ్చారు. మ్యారేజ్ చేసి ఇంటికి వచ్చాను. ఆ మరుసటి రోజు 2 రోజుల తర్వాత న్యూస్ ఏంటంటే ఏ పాస్టర్ గారు అయితే నాకు మైక్ ఇచ్చారో ఆయన కోవిడ్ అటాక్ అయ్యే హాస్పిటల్ 2 రోజులు ఆయన చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. బట్ ఆ రోజు నేను ఆ కొంచెం జాగ్రత్త తీసుకొని పోయి ఉంటే నేను కూడా మరి ఏమైందో నా పరిస్థితి కూడా. బట్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ మీ. ఎన్నో విషయాల్లో ప్రొటెక్ట్ చేసినప్పుడు ప్రతిరోజు నేను ఉదయాన్నే లేచిన తర్వాత, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొటెక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. ఇంతవరకు క్షేమంగా భద్రంగా ఉంచి నీ కొరకు వాడుకుంటున్నావు, నీ మహిమ కొరకు నిలబెట్టావు ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉంటాను. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్. అందును బట్టి 150 కీర్తనలో ఉంటుంది, సకల ప్రాణులు యెహోవాను ఏం చేయండి, స్తుతించండి. సకల ప్రాణులు హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్. ప్రైజ్ ద లార్డ్. ఊపిరి తీసుకుంటున్న ప్రతి ప్రాణి ఎవరిని స్తుతించాలా? ఎందుకోసం ఆ ఊపిరి ఇచ్చింది ఎవరు? ఆయన. ఆ ఊపిరి నిలబడుతుంది ఎవరు? ఆయనే. వి నీడ్ టు థ్యాంక్ గాడ్. అబ్రహామా నువ్వు భయపడద్దు, నేను నీకు కేడెముగా ఉన్నాను. నువ్వు సొదొమ రాజులను, లోతును కాపాడి భద్రపరిచినప్పుడు
నన్ను ఎవరు కాపాడుతారు? బహుశా ఆ శత్రు రాజులు రిటాలియేషన్లో, ప్రతీకారాచ్యలో నా మీదకి వస్తే నన్ను భద్రపరిచేది ఎవరన్న ఆలోచనలో ఉంటే, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. నీ కోసం నేను నిలబడతా, నీ కోసం నేనున్నా. ఏదో కోల్పోయిన భావం నీలో రావడానికి వీల్లేదు. నువ్వు ఎవరికో మేలు చేశావు, వాళ్ళు మరలా నీకు మేలు చేయలేదు. నువ్వు ఎవరికో హెల్ప్ చేశావు, మరలా వారు హెల్ప్ చేయలేకపోయారు. ఆ సందర్భంలో అయ్యో నేను హెల్ప్ చేశాను, నాకు మరలా మేలు రాలేదు, నేను హెల్ప్ చేశాను, నాకు మేలు రాలేదు వాళ్ళ దగ్గర నుండి అని కొన్నిసార్లు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు మరొక రూపంలో దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న దారిలో సహాయం రాకపోవచ్చు, కానీ దేవుడు మరొక రూపంలో దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఆయన అచ్చిండువాడు కాదు. ఆయన క్రీస్తు నామం పేర నువ్వు చేసే ప్రతి మేలు, ప్రతి సహాయానికి ఈ రోజు కాకపోతే రేపైనా నీకు ప్రతిఫలం తిరిగి వస్తుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వదిలిపెట్టండి నిన్ను. యోసేపు మేలు చేశాడు ఒక వ్యక్తికి, మర్చిపోయాడు అనుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మరలా యోసేపుని జ్ఞాపకం చేసుకుని, అయ్యా కల వస్తే దాని భావం చెప్పగలిగినాడు ఒక ఆయన చెరసాల్లో ఉన్నాడు. రైట్ టైంలో దేవుడు యోసేపును ముందుకు తీసుకొచ్చాడు ఫరో ముందుకి. కొన్నిసార్లు ప్రజలు మర్చిపోయారని, ప్రజలు మరలా నీకు మేలు చేయలేదని నువ్వు బాధపడద్దు. ఈ రోజుల్లో చాలా మందిలో ఉన్న వ్యాధన ఇదే. నేను వాళ్ళకి మేలు చేశానండి వెస్లీ గారు, మరలా వాళ్ళు నాకు మేలు చేయలేదండి. ఓకే, బాధపడద్దు. కొన్నిసార్లు సాక్షాత్తు యేసు ప్రభు వారు మేలు చేస్తేనే 10 మంది కుష్ఠరోగులు ఎంతమంది వచ్చారు? ఒకడు వచ్చాడు. అంటే సాక్షాత్తు ప్రభుల వారికే 100% మేలు చేస్తే 10% వెనక్కి వచ్చింది. అంటే ఒకడు వచ్చాడు వెనక్కి, మిగతా 9 మంది రాలా. మరి కొన్నిసార్లు మనం ఎందుకు 100% ఎక్స్పెక్ట్ చేసేస్తాం ప్రజల నుండి? రాకపోవచ్చు. డోంట్ వరీ. ఆ పర్టికులర్ టైంలో దేవుడు నీకు మేలు చేయకుండా ఆపాడు అంటే మరేదో గొప్ప మేలు నీ కోసం సిద్ధపరిచేశాడు. తగిన సమయంలో దేవుడు నీకు దయచేస్తాడు. చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. డోంట్ హెసిటేట్. When God withholds something from your life, He has prepared something even better than that. That should be your faith. ఆ పర్టికులర్ టైంలో నువ్వు చేసిన మేలుకు వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చేమో, కానీ యేసయ్య నామం పేర నువ్వు చేసిన ప్రతి మేలును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడో కాదో, దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఎవరో తెలియని వారు, నీకెవరో తెలియని వారితో దేవుడు ఒక సహాయం పంపిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని దారిలో దేవుడు నీకు సహాయం ఇస్తాడు. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అందును బట్టి ధైర్యంగా ఉండు. నీ బహుమానాన్ని నేను ఏం చేస్తానో అభివృద్ధి చేస్తాను, లేదా అత్యధికం చేస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలు చెప్తానే ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా. ఒకసారి ఓ పాస్టర్ గారు, అయ్యా మేము చర్చి కట్టుకున్నాం, డొనేషన్ కావాలన్నాడు. సరే ఎంత ఇవ్వాలని ఒక నిమిషం బయట ఉన్న పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి పిలుస్తానన్నా. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తుంటే ఎందుకో ప్రేరేపణ, దేవుడు ఇస్తున్నాడు, నీ బ్యాంకులో ఎంత ఉందో అంత ఇచ్చేయమన్నాడు. ప్రభు బ్యాంక్ అంతా ఖాళీ చేసేయమంటావు? చేసేయి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి నా అకౌంట్లోకి వెళ్తే 75,000 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఈ మందిరం కట్టాలన్న ఆలోచన కలిగి ఉన్న ఆ ప్రాంతం అన్నమాట. చాలా 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 నీడ్ ఉంది మనకి. ఆ సందర్భంలో ఉన్న 75,000 అతనికి ఇచ్చేసేయాలని దేవుడు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. పోనీ తెలిసిన వాళ్ళు అంటే ఏదైనా ఎంతవరకైనా చేద్దాం. ఆయన ఎవరో తెలియదు, వచ్చాడు అంతే మామూలుగా సహాయం చేయమని. మందిని కట్టుకుంటా ఉంటే 75,000 చెక్ రాసి ఇచ్చేస్తే ఆయన ముందు నమ్మలేదు. వెస్లీ గారు నిజమేనండి అన్నాడు. నిజమేనా, పట్టుకెళ్ళండి, వాడండి. మేము కరెక్ట్గా ఇదే అమౌంట్ కోసం ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మీ ద్వారా మా అవసరాన్ని ఏం చేశాడు? తీర్చాడు. చాలా సంతోషమే. ఆయన అన్నారు వెళ్ళగానే చర్చ్ పూర్తి చేసి మీకు ఫోన్ చేసేస్తాను, ఓపెనింగ్ వచ్చేయండి అన్నాడు. ఆయన మేము కూడా చర్చ్ కడుతున్నాం, చాలా అవసరాలు మా ముందుకు ఉన్నాయి, ఓపెనింగ్ వస్తాను లేదు నాకు తెలియదు, కానీ మీరు తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఎక్కడికో మీటింగ్ వెళ్ళాను. 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీసులో కూర్చున్నాను. కొంతమంది ఉత్తరాలు రాస్తుంటారు, ఇది వెస్లీ గారు మాత్రమే తెరవాలా, ఇది బ్లెస్సీ గారు మాత్రమే చదవాలని ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాంటి ఏమన్నా ఉంటే మన ఆఫీస్ మెంబర్స్ వాటిని తీసుకొచ్చి మా టేబుల్ మీద పెట్టేస్తారు, ఓపెన్ చేయరు. కానీ నేను అలాంటి లెటర్ ఒకటి ఎన్వలప్ ఒకటి టేబుల్ మీద ఉంటే మామూలు క్యాజువల్గా ఓపెన్ చేశాను, ఏముంటుందని. అందులో ఒక ఆయన లెటర్ రాశాడు, వెస్లీ గారు ఈ కానుక దేవుని సేవలో వాడండి, మేము ఎంతో కాలంగా మీకు సహాయం చేయాలనుకుంటున్నాం, దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, మా కంపెనీలో మంచి లాభాలు వచ్చినాయి, అందును బట్టి కొంత భాగాన్ని దేవుని పరిచర్య కోసం ఇవ్వాలనుకున్నాం, ఈ ధనం దేవుని సేవలో వాడేసేయండి అని చెప్పి ఆయన చెక్కు పెట్టారు. ఆ లెటర్ చదివిన తర్వాత చెక్ ఓపెన్ చేస్తే 15 లక్షల రూపాయలు ఉన్నాయి దానిలో. దేవుడు నా మన స్తోత్రం కదా. అంటే ఒక చిన్న మాటకు నేను లోబడినప్పుడు
దేవుడు తెరిచిన విశాలమైన ద్వారం. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, మీరు చెప్పండి ఎన్నైనా చెప్తాను నేను. దేవుడు నా జీవితంలో నా విశ్వాసాన్ని బలపరిచిన అనేక సందర్భాలు. నేను చేసింది చాలా చిన్నదే కావచ్చు, కానీ గాడ్ రివార్డెడ్ మీ ఇన్ ఏ గ్రేటర్ వే బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. వెన్ గాడ్ రివీల్స్ సంథింగ్, వెన్ గాడ్ టెల్స్ యూ సంథింగ్ టు డూ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో చేసే, ఆ తర్వాత దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. రూతు జీవితాన్ని పరిశీలన చేస్తే బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు, నీవు చేసిన దానికి యెహోవానికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. ఏం చేసింది రూతు అంటే, ఆమె చేసిన పెద్ద పెద్ద పనులు ఏం కనబడలేదు, కానీ ఆమె మోయాబు విడిచేసి ఎక్కడికి వచ్చింది చెప్పండి? బెత్లెహేమ్కి వచ్చేసింది. దట్ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ put her in a place where all the people in the world are remembering Ruth and her dedication to serve the Lord. మోయాబీయులలో నుండి రూతు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో స్థానం సంపాదించుకునే స్థాయికి వచ్చింది అంటే ఒక చిన్న విశ్వాస పని. మోయాబును విడిచి బెత్లెహేంలో అడుగుపెట్టింది. తన అత్తమ్మ మాట వింది. అమ్మ నువ్వు వెళ్ళి పరిగె ఏరుకునిరా పొలంలో బార్లీ. ఈ రోజున మనం బార్లీ, కొన్నిసార్లు బార్లీ నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, ఎవలో ఆ కోత జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎప్పటికీ చాలామంది ఆ ఎవల రొట్టెలు తింటారు, బార్లీ రొట్టెలు తింటారు, చాలా ఆరోగ్యం. ఇజ్రాయెల్ తినే ఫుడ్ని కోషర్ ఫుడ్ అంటారు, తెలుసు కదా మీలో చాలామందికి. ఒక ఇజ్రాయెల్ గెస్ట్ని మన ఇంట్లో హోస్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు అన్నీ తినరు, ప్రతిదీ కూడా చాలా పరిశీలనగా. వాళ్ళు కర్డ్ తినరు, పెరుగు తినరు. అందరూ బట్టి ఇజ్రాయెల్ దేశంలో పెరుగు దొరకడం చాలా కష్టం. యూజువల్గా జూయిష్ హోటల్స్లో పెరుగు దొరకదు మనకి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు తినే ఫుడ్ అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి అందులో ఉందా, ఇందులో ఉందా, ఇది ఉందా, అది ఉందా అన్నీ అడిగి తెలుసుకుంటేనే కానీ తినరు వాళ్ళు. ఎవల రొట్టెలు, చేప ముక్క ప్రపంచంలో ది బెస్ట్ ఫుడ్ అని చెప్పి డైటీషియన్ చాలామంది ఒప్పుకున్నారు. అది ఎగ్జాక్ట్గా యూదులు తినే ఫుడ్ అదే. మనమైతే రోజు ఉదయం నుండి లేచిన దగ్గర రాత్రి పడుకున్న దగ్గర ప్రతి మీల్లో ఏదో ఒక రూపంలో ఏం కావాలా? రైస్ లేకపోతే మనకు లైఫ్ లేదన్నట్టుగానే కొన్నిసార్లు ఉంటుంది. కానీ ఆ రొట్టెలు తినడం అనేది చాలా మంచి అలవాటు. ఎవరైనా అవకాశం ఉంటే ఒక పూట రైస్ స్కిప్ చేసేసి రొట్టెలు తినడానికి ప్రయత్నించేయండి. కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి బాడీకి చాలా బాగుంటుంది. లేదంటే రైస్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కనుక కొన్నిసార్లు ఇబ్బంది. ఇప్పుడు రకరకాల రైస్ వచ్చేసినాయి అనుకోండి, నేను డైటీషియన్ కాదు, నన్ను ఎవరు వేరేగా అనుకోకండి, ఏదో తెలిసిందో ఒకటి అలా వదిలేనంతే. ఓకే. రూతు తన అత్త మాట విని యవల రొట్టెల కోసం ఆ యవలను పోగు చేసుకోవడానికి ఆ పొలంలోకి వస్తే, ఏ పొలంలో అయితే పరదేశిగా అడుగుపెట్టిందో, ఒక ఫారినర్గా అడుగుపెట్టిందో, మిగిలిపోయిన వాటిని ఏరుకోవడానికి అడుగుపెట్టిందో అదే పొలానికి దేవుడు యజమానురాలను చేసేసాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు బహుశా నీ స్థితి కూడా అలాగే ఉందేమో. లీస్ట్లో ఉన్నావేమో, చివరిలో ఉన్నావేమో, కడగా ఉన్నావేమో. దేవుడు నేను తీసుకొస్తాడు, నిలబెడతాడు. ఆయన ముందు నిలబెడతాడు, అనేక మంది దీవెనకరంగా చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్. నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరిచే దేవుడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. 1 Samuel chapter 30 and verse 6. దానిలో మరొక మాట అక్కడ రాయబడింది, ఆ మాటను కూడా పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఈ మాట చెప్పండి అందరూ, మిక్కిలి దుఃఖపడిన అని చెప్పండి. అలా దుఃఖపడెను అని రాయొచ్చు కదా, మిక్కిలి దుఃఖపడిన అంటే అర్థం ఏంటనమాట? కొన్నిసార్లు కొంతమంది వారికి ఏమన్నా దక్కనప్పుడు ఏడుస్తారు చూసారా, అలా అన్నమాట. మిక్కిలి దుఃఖపడ్డాడు దావీదు, మిక్కిలి దుఃఖపడ్డాడు. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఎవరిని చంపాలనంట? దావీదును చంపేద్దాం రండి అని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట? అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? దావీదును చంపేద్దామని ఎవరు అనుకున్నారు? అమాలేకీలా, పోనీ ఫిలిస్తీలా, పోనీ అమోరీలా, పోనీ హివ్వీలు, పెరుజీలు, హిత్తీలు, వాళ్ళు వీళ్ళు అనుకుంటే వేరే సంగతి. దావీదును చంపేద్దామని అనుకున్నది ఎవరో తెలుసా?
దావీదు చుట్టూ ఉన్నవారే. ఇంతకన్నా విచారకరమైన కృంగిపోయే సమయం ఏదైనా ఉంటుందా? దావీదును చంపేద్దాం, దావీదు ద్వారా మేలు పొందినవారు, దావీదు ద్వారా జీవితాన్ని పొందినవారు, దావీదు ద్వారా అన్ని విషయాల్లో లాభపడిన వారే దావీదును మధ్యలో నిలబెట్టి ఎత్తండ్రా రాళ్ళు కొట్టేద్దాం, దావీదును చంపేద్దాం ఈ రోజుతో, ఇతనే మనం ఈ దౌర్భాగ్య స్థితి రావడానికి కారణం ఇతనే అని చెప్పి దావీదును భయంకరంగా నిందిస్తున్న సమయం అది. మీకు విషయం తెలుసా, కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎలా ఉంటాయంటే పరిస్థితులు, నీ అనుకున్నవారే, నీ చుట్టూ ఉన్నవారే, నీ కుటుంబమే కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ద్వారా విస్తారమైన దీవెన పొందిన వారే కొన్నిసార్లు నీ మీద రాళ్ళు ఎత్తచ్చు, నిన్ను కార్నర్ చేసేయచ్చు. ఆ బాధ ఎలా ఉంటుందంటే, శత్రువు చేతిలోంచి ఎదురుగా వచ్చిన అంబు కన్నా ఆ వెనకాల నుండి వచ్చిన ఆ పోటు ఉంటుంది చూసారా, బ్యాక్ స్టాబింగ్ అంటారు దాని, వెన్ను పోటో, అది తరతరాలు గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, మర్చిపోలేరు అంత ఈజీగా. నా శత్రువు నన్ను మోసం చేస్తే పర్వాలేదండి వెస్లీ గారు, నా మిత్రుడు మోసం చేశాడండి. నా శత్రువు నన్ను ఎన్నిసార్లు అటాక్ చేసినా పర్వాలేదండి వెస్లీ గారు, నేను నమ్మినోళ్లే నా మీద రాళ్ళు ఎత్తారండి అంటే ఆ బాధ చాలా కష్టమే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాంటి పెయిన్ గుండా వెళ్ళారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి అద్భుతాలు చూసి, ఆశ్చర్యకరాలు చూసి, ఆయన యొక్క మహోన్నతమైన దివ్య మూర్తిమత్వాన్నంతా కూడా చూసిన వ్యక్తి ఒక పాయింట్ ఆఫ్ టైం రాగానే 30 వెండి నాణాలకు యేసుప్రభుని ఏం చేశారు చెప్పండి? అమ్మేశారు. యూదా ప్రభువుకి కట్టే ఆ విలువ అంతేనా? ఓ దేవుని సేవకుడు అన్నాడు, యోధా ఇంకా 30 వెండి నాణాలకు అమ్మేశాడు, మనమైతే ఉచితంగా అమ్మేద్దాం అన్నాడు ఆయన. ఆ 30 కూడా అక్కర్లేదు మనకు కొన్ని సందర్భాల్లో ప్రభువుని అమ్మేయడానికి. దే హ్యాడ్ గాన్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్గా ఈ ఉదయకాలం కూడా నువ్వు అదే పరిస్థితుల్లో, నువ్వు నమ్మి నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడేమో, నీవు నమ్మి నీ భార్యే నీ సంపాదన అంతా వేస్ట్ చేసేసి వ్యర్థంగా ఖర్చు పెట్టేసి నీకు వెన్నుపోటు పొడి చేస్తుందేమో, నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు ముందు చూడ్డానికి చాలా చక్కగా పలకరిస్తున్నారు, వెనక్కి తీసుకెళ్ళి గోతులు దవ్వేస్తున్నారేమో. డేవిడ్ హ్యాడ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. అసలే కష్టం మీద కష్టం, ఇబ్బందుల మీద ఇబ్బందులు, తనది కాని దేశంలో జీవిస్తున్నాడు, ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళాడు, వాళ్ళు వద్దంటే మరలా వెనక్కి వచ్చేసేసరికి దావీదు మరియు అతని యొక్క బృందానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా సిగ్లగ్లో వారు ఉంటున్నప్పుడు అమాలేకులు దండెత్తి వచ్చి సిగ్లగ్ని కాల్చి పడేశారు. మెటీరియల్ లాస్ అయిపోయింది. అక్కడితో అంటే కుదరలా. మళ్ళీ దావీదుకు సంబంధించిన కుటుంబ సభ్యులను, అతను చుట్టూ ఉన్న వారు బృందానికి కుటుంబ సభ్యులందరూ కూడా చెరపెట్టి తీసుకుని పోతే దట్ వాస్ ద మోస్ట్ డిప్రెస్డ్ టైమ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఏం చేద్దామన్న ఆలోచన దావీదులో కనబడుతున్న సందర్భంలో ఏడుస్తున్నాడు, మిక్కిలి తొక్కబడ్డాడంట. దావీదు ఎవరైనా ప్రేమించాడంటే అమితంగా ప్రేమించేసేవాడు ఆయన. గ్రేట్ లవర్ దావీదు. అందును బట్టి తనకున్న వాళ్ళని శత్రువు కోల్పోయాడు అనేటప్పటికీ ఎక్కడలేని దుఃఖం, వేదన వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో దావీదా భయపడకు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు రాజువు కదా, నువ్వు ఏడవద్దు, మేమందరూ నీతో ఉన్నాం, రా వెతుకుదాం, వాళ్ళందరినీ తీసుకొద్దాం అని అనాల్సిన తన బృందం రాళ్ళెత్తి, ఇదిగో ఇతడే మనం ఇలా అయిపోవడానికి కారణం, చంపేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆ టైంలో ఏం చేయాలా? మీరు కాదురా నన్ను చంపేది, ఒక్కొక్కడిని నేనే చంపేస్తానని చెప్పి మనమైతే రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళం. కానీ అట్ దట్ మూమెంట్ బైబిల్ సెలవిస్తున్నాం, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ఎందుకోసం తెలుసా? ఆయన పరిస్థితులు మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆయనే పరిస్థితులు మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఒక్క కాయలా పడిపోయిన లేదా జబ్బు పడిన ఒక వ్యక్తి ద్వారా దేవుడు దావీదుకు మరలా సమస్తాన్ని తిరిగి ఇచ్చేసాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. దావీదు వెళుతుంటే ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాయలా పడితే నా యజమాను నన్ను వదిలేసి వెళ్ళిపోయా, హీజ్ ఎ బ్యాడ్ మాస్టర్. ఓకే, నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నువ్వేం కంగారు పడకు. వాళ్ళు ఎటు వెళ్ళారో చెప్పు. రోడ్డు మీద పడిపోయిన కాయలా పడిన ఒక వ్యక్తి, జబ్బు పడిన ఒక వ్యక్తి, దేవుడు ఆ పర్టికులర్ టైంలో దావీదుకి అతని ద్వారా సహాయం చేశాడు. దేవుని మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా? కొన్నిసార్లు మనం ఎక్కడి నుంచో ట్రంప్ గారి దగ్గర సహాయం వచ్చేద్దాం అనుకుంటాం మనం, కానీ దేవుడు ఆ రోడ్డు ప్రక్కన పడిపోయిన వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనకు సహాయం చేయించగలడు. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలను దేవుడు ఉపయోగించుకుంటాడు ఆయన. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి దావీదు తరిమాడు అమాలేకుల్ని, కోల్పోయిందంతా తిరిగి తెచ్చేశాడు.
కోల్పోయింది మాత్రమే కాదు, శత్రువుల దోపుడు సొమ్ము కూడా దొరికింది. తీసుకొచ్చిన తర్వాత దావీదు, ఎవరైతే దావీదుని తట్టి లేదా కొడదామని రాళ్ళు ఎత్తారో, దావీదు మంచి మనసు ఎంత గొప్పదో తెలుసా, వాళ్ళందరికీ మరలా పోర్షన్ ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళందరికీ భాగం ఇచ్చాడట. వాట్ ఏ గ్రేట్ లవ్. దావీదు నీకు అంత గొప్ప మనసు ఎలా వచ్చింది? దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని మహింపరచడం ద్వారా. భయపడొద్దు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రజల్ని నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నీ బంధువులు స్నేహితులు కులం నీ చుట్టూ చేరి నేను బాధిస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నిలబడి దేవుని కోసం. When people turn against you, look unto God and stand for Him. He is the one who lifts you up. He is the one who delivers you. He is the one who gives you whatever you lost. నువ్వేదైతే పోగొట్టుకున్నావో తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. దావీదు జీవితంలో అదే జరిగింది. ప్రభువు నిలబెట్టాడు. ప్రజల్ని నిందిస్తున్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ సందర్భాల్లో చెబుతూ ఉంటాను. మన తెలుగు రాష్ట్రాల్లో దత్తు అనే యవనస్తుడు ఉన్నాడండి. ఆయన ఒక అన్య కుటుంబంలో యేసుప్రభువుని అంగీకరించాడు. సువార్త విన్నాడు ఎక్కడో మీకులాగానే. యేసుప్రభు మార్గము సత్యము జీవమని, ఆయనే జీవము పునరుత్థానమని, ఆయనే శిలువలో మనందరి కోసం ప్రాణం అర్పించిన దేవుడని, రక్తధారల్లో మన పాపాలు కడగడానికి సామర్థ్యం ఎందుకుంది అంటే ఆయన రక్తం పవిత్రమైన రక్తం అని, మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని, లేఖనాల్లో ఆయన గురించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని, ఆయన నిజమైన రక్షకుడు, దేవుడు, సృష్టికర్తని సువార్త విని తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. ఎప్పుడైతే అంతవరకు ఒక విధానంలో కొనసాగి సడన్గా యేసు ప్రభువుని అంగీకరించానని తన ఇంటిలో తన బంధువులకు చెబితే అంత ఈజీగా వారు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళందరూ తిరగబడ్డారు, అవమానించారు, తిట్టారు. నీకు యేసు ప్రభు తప్ప ఇంకెవరో దొరకలేదురా అని అవమానించారు. వాటన్నిటిని భరిస్తున్నాడు. రోజు రోజుకి భరిస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇతన్ని బ్యాడ్గా ట్రీట్ చేయడం ప్రారంభించారు. ఒకరోజు ఇంక తట్టుకోలేకపోయాడు. ప్రభు సన్నిధికి వచ్చేసాడు. కన్నీళ్ళు గార్చి ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను లోకంలో తిరిగినప్పుడు ఎవడు నన్ను ఇలా ప్రశ్నించలేదు. నేను త్రాగి పడిపోయినప్పుడు ఎవడు నన్ను ఇలా అడగలేదు. నేను వ్యభిచారంలో తిరుగుతున్నప్పుడు, వ్యభిచార పాపంలో పడినప్పుడు ఎవరు నన్ను గద్దించలేదు. ఇది తప్పుని ఎవరు చెప్పలేదు. కానీ నిన్ను అంగీకరిస్తే అందరూ వ్యతిరేకం అయిపోయారు నాయన. అందరూ నన్ను చెడ్డ వ్యక్తిలో చూస్తున్నారు. ఏంటి ప్రభువా ఈ లోకంలోని ఈ గడ్డు పరిస్థితి ఏంటి అని దేవుని సందుకు వచ్చి ఇంక తట్టుకోలేడేమో ఏడుస్తున్నాడు బాగా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభువు మాట్లాడడం ప్రారంభించాడు. జాగ్రత్త వినండి. దత్తు నీవు నా సొత్తు అన్నాడండి ఆయన. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన పేరు దత్తు అనమాట. దేవుడు అన్నాడు, దత్తు నీవు నా సొత్తు అన్నాడండి. ఈయనకి ఇంకా ఎక్కడ లేని ధైర్యం వచ్చేసి పైకి వచ్చి అన్నాడు, ఇంకెవరితో అక్కర్లేదు నాకు పొత్తు అన్నాడు ఈయన. తత్తు, సొత్తు, పొత్తు ఇంకక్కర్లా. నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు ప్రభా, నీవుంటే చాలయ్యా. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. చాలా ఈజీగా ఉంది, అందరం పడదామా? నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. మరొకసారి, నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. ఏం చెప్తున్నావు? నువ్వు ఉంటే చాలని ఎవరితో చెప్తున్నావు? అయితే పర్లేదు, ప్రభుతో చెప్తే పర్లేదు. కొంత పక్కలు చూసి నువ్వు ఉంటే చాలు అన్నట్టుగా. నువ్వు ఏదైతే లేకుండా ఉండలేను అంటావో దానికి నువ్వు ఎప్పుడూ బానిసవే. గమనించండి. అది వస్తువైనా కానివ్వండి, వ్యవస్థ అయినా కానివ్వండి, వ్యక్తులైనా కానివ్వండి. నువ్వు లేకపోతే నేను లేను, నేను ఉండలేను అని మీరు ఎవరితోనైనా చెప్పి చూడండి. అక్కడ నుండి స్టార్ట్ అవుద్ది గేమ్, రియల్ గేమ్. మిమ్మల్ని ఆడిస్తారు ఒక ఆట. ఎందుకంటే వీడు నేను లేకుండా ఉండలేడట, ఈమె నేను లేకపోతే ఉండలేదట, స్టార్ట్ చేస్తా గేమ్ అని. కొంతమంది పైశాచికం ఉంటుంది కొంతమందికి. నీ ప్రేమను, నీ ఆప్యాయతను, నీ అనుబంధాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. నువ్వు దేనికైనా ఆ మాట చెప్పావంటే జీవితంలో ఎప్పటికైనా డిసప్పాయింట్ అయిపోతావు. నువ్వు లేకపోతే నేను లేను. ఏదైనా ఒక వ్యసనం ఒక మనిషిని ఎందుకు నీరుగార్చేస్తుందో తెలుసా? ఇదే ఫిలాసఫీ, ఇదే ఆలోచన. అది లేకపోతే నేను లేను అన్నావంటే అక్కడ నువ్వు బానిసైపోయినట్టే. కొంతమంది ధూమపానానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం పోతున్నా, రక్తం గక్కేస్తున్నా నేను వదులుకోలేనండి, అది లేకపోతే ఉండలేనండి.
మద్యపానానికి బానిసలు ఉంటారు కొంతమంది. కుటుంబం నిర్వీర్యమైపోతున్న, భార్య నిర్వీర్యమైపోతున్న, పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్న, సాయంకాలం అయిపోయేసరికి అది ఉండాల. కొంతమందికి త్రాగాల, అందరినీ ఏదోటి అనాలా, అందరితో 4 దెబ్బలు తినేసి సుఖంగా పడుకోవాలి. కొంతమందికి అలవాటైపోతారు. కొంతమంది ఉండలేనండి, ఎందుగా తాగుతున్నావు అంటే మరి బైబిల్లో ఉంది కదండి. ఏముంది బైబిల్లో? బైబిల్ ఏముందా? నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమని పౌలు గారు చెప్పారట కదండి. ఎవరికి? తిమోతికి చెప్పాడట ఆయన. ఇప్పుడు అయ్యగారు అది శిరసా వహించేసి ఇంకా బైబిల్లో ఇంక ఏ ఆజ్ఞలు కొనబడలేదు, అది ఒక్కటే మనం నెరవేర్చాలన్నట్టుగా. ఇంక బైబిల్ ఇంకే కనబడం వరవాడికి అదొక్కటి, ఇంక అది నెరవేర్చకపోతే మన పరలోకం లేదన్నట్టుగా. కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం తాగమంటే నువ్వు బ్రాందీ తాగుతావా? చీప్ లిక్కర్ తాగేసి పాడైపోతావా నువ్వు? ద్రాక్షారసానికి ఆల్కహాల్కి సంబంధం తేడా లేదా? ఆల్కహాల్ జీవితాన్ని పాడు చేస్తుంది, శరీరాన్ని పాడు చేస్తుంది. త్రాగి దేవుని కట్టడలు మర్చిపోతున్నావు, దేవుని కార్యాలు చేయలేకపోతున్నావు, దేవుని మహింపరచలేకపోతున్నావు. పూర్వదినాల్లో బొల్లెద్దు జాన్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా ఉద్యోగ ప్రసంగం అనమాట, చాలా గట్టిగా ప్రసంగం చేసేవాడు ఆయన. ఏంట్రా సీక్రెట్ ఎంత ఉద్యోగంగా ప్రసంగం చేస్తారంటే, ఆయన స్టేజ్ ఎక్కే ముందు 7 మంతలు కళ్ళు తాగేసి ఎక్కేవాడంట ఆయన. నేనేదో విమర్శించాలని చెప్పట్లేదు, ఆయనే చెప్పారు, ఆయన సాక్ష్యంలోనే చెప్పాడు ఆయన. ఒకప్పుడు అలాంటి బతుకున్నది, కానీ దేవుడు నన్ను ఈరోజు తన సేవలో వాడుకున్నది ఆయన సాక్ష్యంలో చెప్పాడు ఆయన. 7 మంతల కళ్ళు తాగి ప్రసంగం చేసేవాడట. కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. చాలా జాగ్రత్త వస్తాం. సినిమాలు లేకపోతే ఉండలేనండి, సోషల్ మీడియా లేకపోతే ఉండలేను, రీల్స్ లేకపోతే ఏం చేయలేను, ఉండలేనండి. ఇంకా కొంతమంది ఇంకా ఫోన్ ఆన్ చేయగానే చెప్పండి రీల్స్ ఇలా. మొన్నాడు అక్కడ కాల్తో జరిపేస్తున్నాడు, ఇక్కడికి చెయ్యి తెప్పి వచ్చేసినట్టుంది, ఫోన్ అంత దూరంలో పెట్టుకుని కాల్తో జరుపుతున్నాడు. ఇంకా అన్నీ ఏమనాలి మనం? వీడియో గేమ్స్కి బానిసలు కొంతమంది యవనస్తులు, పబ్జీలని అవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఏవో చాలా వచ్చేసింది. ఆ గేమ్ లేకపోతే ఉండలేను. రోడ్ల మీదకి వికృతంగా అరవడం, కేకలు వేయడం. నలుగురు కూర్చొని వచ్చాడు, ఆడ గేమ్ ఆడి కెవ్వుమని కేక వేశాడు. అందరూ భయపడి 4 దెబ్బలు వేసేగానే థ్యాంక్ యూ మన డోస్ మనకు అందేసింది, ఇంటికి వచ్చాడు సైలెంట్గా. అలాంటి వాడికి బానిసలు అయిపోయావా? చెడు స్నేహాలకి, చెడు సలహాలు. కొంతమంది స్నేహితులు ఉంటారు, సాయంకాలం అయిపోయేసరికి ఏదో పని ఉన్నట్టుగా ఓ సెంటర్లో చెప్పండి ఓ చోట కూర్చోవాలి, మేము మాట్లాడుకోవాలి. ఇంకా దేశం యొక్క సమస్యలన్నీ వారే పరిష్కరించేసినట్టుగా, ప్రపంచం భారం అంతా వాళ్ళ మీద ఎవరో వేసేస్తే ఇప్పుడు వీళ్ళు 4 మోసేస్తున్నట్టుగా మొత్తం మాట్లాడేసుకోవాలి వాళ్ళు. ఆ చెడ్డ స్నేహితుల సలహాల మేరకు ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్నారు. దేనికి నువ్వు బానిసవి? నీవు లేకుండా నేను ఉండలేనని ఎవరితో అంటున్నావు నువ్వు? ఏ లోకంలో ఎవరితో ఆ మాట చెప్పినా నష్టపోతావేమో, కానీ యేసయ్యతో చెప్పు, అన్ని విషయాల్లో లాభపడతావు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నీవుంటే చాలయ్యా నాకు. లార్డ్, ఐ నీడ్ యువర్ గైడెన్స్, ఐ నీడ్ యువర్ లవ్, ఐ నీడ్ యువర్ మర్సీ, ఐ నీడ్ యువర్ కంపాషన్, ఐ నీడ్ యువర్ ఫెలోషిప్, ఐ నీడ్ మోర్ ఆఫ్ యూ. నీవు ఇంకా ఎక్కువ కావాలి ప్రభువా. చెప్పగలవా? పడదాం ఒకసారి. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. మరొకసారి. నీవుంటే చాలు, నీవుంటే చాలు, నీవుంటే చాలు నాకు. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనం నుంచి తీయండి. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. మీ ధైర్యమును విడిచిపెట్టకండి. అబ్రహామును ధైర్యపరిచిన దేవుడు, దావీదును ధైర్యపరిచిన దేవుడు. మూడవదిగా ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. Acts chapter 27 and verse 25. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నేను ధైర్యంగా ఉన్నాను, మీరు కూడా ఏం తెచ్చుకోండి? ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఒకసారి మీ ప్రకారం తిరిగి మాట చెప్పండి, నేను దేవుని నమ్ముచున్నానని. ఆమేన్. అమెరికన్ కరెన్సీ మీద ఒక మాట ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూస్తే, ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఉంటుంది. మేము దేవుణ్ణి ఏం చేస్తున్నాం? నమ్ముతున్నామని. వారి కరెన్సీ బిల్స్ మీద ఉంటుంది ఆ మాట, ఇన్ గాడ్ వీ ట్రస్ట్. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని నమ్ముచున్నాను, దేవుని మాటను నమ్ముచున్నాను. 27వ అధ్యాయం మనకు తెలుసు.
అతి తీవ్రమైన తుఫానులో 276 మంది ప్రయాణం చేస్తున్న ఓడ చిక్కుకుంది. ఎటు పోవాలో తెలియని పరిస్థితి. సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. మామూలుగా రోడ్ల మీద అయితే అటు ఇటు పరుగులెత్తచ్చు, కానీ సముద్రంలో ఎక్కడ పరిగెడతారు? అదే కొంచెం రాత్రి వేళ వచ్చిందనుకోండి, ఇంకా ఆ శబ్దాలు, ఆ తుఫాన్కి వీక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే, వీక్ హార్ట్ పీపుల్ ఉంటారు కొంతమంది, ఇంకా అక్కడే జారిపోద్ది గుండె. ఎందుకంటే సముద్రపు నీళ్ల మధ్యలో ఆ తుఫాన్ వచ్చిందంటే ఒకలాంటి భయం ఆవహించేస్తుంది. నేను ఆ సందర్భాలు చెబుతుంటాను. నేను బ్లెస్సీ గారు అండమాన్ నికోబార్ ఐలాండ్ వెళ్తే అక్కడ నుంచి హ్యావ్లాక్ అని ఒక ఐలాండ్కి ఒక ఫెర్రీ మీద వెళ్తున్నాయి. మధ్యలో దాకా బాగానే ఉంది, కొంచెం సేపటి వరకు బాగానే ఉంది. బ్లెస్సీ గారు నా వైపు చూసి, ఏమండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బ్రింగింగ్ హియర్, మీరు ఎంత మంచివాళ్ళు అండి, అసలు ఎంత ప్రేమ అంటే నేనంటే ఎంత దూరం తీసుకొచ్చాను. నేను అన్నాను, ఇదేంటి ఇంకా తీసుకెళ్తాను, బోల్డ్ ప్లేసులు తీసుకెళ్తాను, బుక్ ఉంటే రాసేసుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయిపోయింది తుఫాను. ఆ తుఫాను ఒక 5 నిమిషాలు అయిన తర్వాత బ్లెస్సీ గారు ఇలా చూశారు నన్ను ఒక్కసారి. ఆ చూపులో అర్థం ఏంటో తెలుసా? మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. మీరు ఎక్కడికో తీసుకెళ్తానని పైకే ప్లాన్ చేశారు మీరు. నెల కూడా అవ్వలేదు మా పెళ్ళయి. అక్టోబర్లో పెళ్ళయింది, నవంబర్లో ఈ సంఘటన. నెల రోజుల్లో ఎక్కడెక్కడికో తీసుకెళ్తారని చెప్పి డైరెక్ట్గా పైకే ప్లాన్ చేశారండి మీరు. అన్నట్టుగా చూశారు. అనలేదులేండి బ్లెస్సీ గారు, అలా అనలేదు, కానీ అలా చూసారా నాకు అర్థమైపోయింది. ఇంకా ఒడ్డుకు తిరిగి వస్తామన్న ఆ భరోసా పోయింది. ఎందుకోసం అంటే ఆ క్రూని అడిగాను, బాబు ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాడు ఆయన. అది ఎలా ఉంటుందండి? హాస్పిటల్ బెడ్ మీద ఒక గ్రేట్ సర్జన్ని, సార్ పరిస్థితి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాడు అనుకోండి, మనకు సగం గుండె అక్కడే ఆగిపోద్ది కదా. ఎంత గొప్ప అయిన ప్రయత్నం అంటే ఇంక మన పని అయిపోయినట్టు అన్నట్టుగా నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది. ప్రయత్నం చేస్తున్నాం కదా అన్నాడు ఆయన. ఏం పర్లేదు నాయన అంటాడు అనుకున్నాను నేను, కానీ ఆయన నిర్మోహమాటంగా చెప్పేసాడు, ఏమని ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇంకా నాకు అర్థమైపోయింది ఇంక ఇదే లాస్ట్ డే ఏమోనని. ఒడ్డు ఎక్కడ కనబడుతుందా అని చాలా ఆసక్తిగా చూస్తాను. ఎందుకంటే ఏదన్నా జరిగి తిరగబడిపోయిన ఒడ్డు దగ్గర ఉంటే కొద్దిగా నాకు ఈత వచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఆ టీవీ ఉంది కదా అక్కడ వరకు ఈదేస్తాను నేను. అందును బట్టి బ్లెస్సీ గారు కూడా ఏదో విధంగా లాక్కొచ్చేద్దాం, ఒడ్డు దగ్గరగా ఉన్నాడని చూస్తున్నాను నేను. పరిస్థితులు లేవు. అలలెన్నో రేగిన అనే పాట రాశాను ఒకసారి, గమ్యంచారంలో 2వ వచన భాగం. ఆ రోజు ఇదా అలలు రేగడం అంటే ఇదా అనుకున్నాను నేను. అందును బట్టి పాటలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలనిపించింది. బట్ స్టిల్ దేవుడు ఆ తుఫాన్లోంచి మమ్మల్ని విడుదల చేశాడు. క్షేమంగా బయటకు వచ్చేసాం. తుఫాన్లు వస్తాయి. పౌలు ముందే అన్నాడు, అయ్యా వద్దు, నాకెందుకో కీడు శంకిస్తుంది, వెళ్ళొద్దు అంటే. యూలీ అనబడే ఒక శతాధిపతి, నీకేం తెలుసు పౌలా, నీకు ప్రసంగం చేయడం తెలుసు, వాక్యం చెప్పడం తెలుసు, సువార్త చెప్పడం తెలుసు, వాడనావికులు చెప్పారు అంతా బాగానే ఉందని వెళ్ళిపోదామన్నారు, వెళ్ళిపోదాం అంతే. పౌలు మాట వినలా, మధ్యలోకి వెళ్ళి ఇరుక్కున్నారు. భయంకర తుఫాను, 276 మంది గడగడలాడిపోతున్నారు, ఏమవుద్దో తెలియని పరిస్థితి. ఆ సమయంలో పౌలు అన్నాడు, మీరెవరో భయపడొద్దు అన్నాడు. ఇదేంటి పౌలా, పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది, తుఫాన్ ఏమో చాలా భయంకరంగా ఉంది, భయపడొద్దన్నావు, ఏంటి నీకున్న కాన్ఫిడెన్స్ అంటే? నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నా దేవుడు చెప్పాడు నేను రోమన్ కైసర్ ముందు నిలబడతానని. నేను నిలబడతా, నేను బతికానంటే మీరు కూడా బతికినట్టే. దట్స్ అ కాన్ఫిడెన్స్ పాల్ హ్యాడ్ డ్యూరింగ్ స్టార్మ్స్ అండ్ సివియర్ డెన్స్ స్టార్మ్ మధ్యలో విశ్వాసంతో మాట్లాడగలమా? పరిస్థితులు చేజారిపోయినప్పుడు, ఇంకేమీ లేదన్నప్పుడు మన మాటల ప్రభావం విశ్వాసంతో ఉందా? ఆ టైంలో కూడా మనం పాజిటివ్గా మాట్లాడగలమా? పౌలు మాట్లాడాడు. ధైర్యం తెచ్చుకోండి, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది, నా దేవుడు దాన్ని క్యాన్సిల్ చేయడు, నేను వెళ్తాను, నిలబడతాను ఆ రోమన్ చక్రవర్తి ముందు. ధైర్యం తెచ్చుకోండి, నేను దేవుని నమ్ముచున్నాను. ఆ ప్రతికూల వాతావరణం మధ్యలో కూడా పౌలు ధైర్యంగా నిలబడ్డాడు. ఆ అధ్యాయం చివరిలో మనం చదివితే మెల్లగా వారందరూ కూడా ఒక ఒడ్డుకు చేరుకున్నారని బైబిల్లో రాయబడింది.
ఒక్కళ్ళు కూడా 276 మందిలో ఒక్కళ్ళు కూడా గల్లంత అవ్వలేదు, ప్రాణాలు పోలేదు. అందరూ కూడా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎందుకోసం అంటే పౌలు భక్తుని యొక్క పాజిటివ్ మాటను బట్టే. దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా తుఫానులు రావచ్చు, అనారోగ్యాలు కొన్ని తుఫానులుగా మన మీద పడవచ్చు, మనం చేయని అప్పులు మన మీద పడిపోవచ్చు. ఎవరికో మధ్యలో ఉండి సంతకం పెట్టి మేలు చేద్దామన్న ధోరణిలో మధ్యలో ఉండి సంతకం పెట్టి వీళ్ళు ఇరుక్కున్న సందర్భాలు కొన్ని ఉండొచ్చు. అదొక తుఫాన్ల నుంచి నీ మీద పడి ఉండొచ్చు. లేకపోతే కొన్ని సందర్భాల్లో నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయి కుటుంబంలో ఇబ్బందులు, సంఘంలో పరిస్థితులు, లేదా తోటి విశ్వాసులతో చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా మనసంతా కలవరం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాట్ యు హ్యావ్ టు డూ చెప్పు, నేను దేవుని నమ్ముచున్నాను. అందరూ చెప్పండి ఈ మాట, నేను దేవునే నమ్ముచున్నాను. ఈ మాట మరలా చెప్పండి, నేను దేవుని సామర్థ్యాన్ని నమ్ముతున్నాను, నేను దేవుని కృపను నమ్ముతున్నాను, నేను దేవుని ప్రేమను నమ్ముచున్నాను. విత్ దాట్ ఐ విల్ ఓవర్కమ్ ఫియర్ ఇన్ మై లైఫ్. ఈ మాటలు చెప్పుకోవడం ద్వారా, నేను దేవుని నమ్ముచున్నానని ప్రకటించడం ద్వారా మనలో ఉన్న భయాన్ని జయించి భయరహిత నిర్భయమైన జీవితాన్ని మనం కలిగి ఉందుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయాల్లో పదిలపరుచుకుని ప్రభు వైపు మనం చూద్దాం. మీరు ధైర్యమును విడిచిపెట్టకండి, అందుకు ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం కలుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35లో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సంఘటన మనం చదువుతున్నప్పుడు, ఈరోజు దేవుని యొక్క కృపలో ఆయన చిత్తంలో మనం కొనసాగుదాం. లార్డ్, వి థ్యాంక్ యూ, వి వర్షిప్ యూ లార్డ్. మాలో ఉన్న భయాన్ని, మాలో ఉన్న ఆందోళనను, కలవరాన్ని తొలగించే దేవుడు. అబ్రహాము జీవితంలో భయాన్ని తొలగించావు, దావీదుకు ధైర్యాన్ని ఇచ్చావు, ప్రతికూల పరిస్థితుల్లో నీ వైపు చూడగలిగాడు. పౌలు మహాశయుడు గుండెల నిండా ధైర్యంతో మాట్లాడాడు, నేను దేవుని నమ్ముచున్నాను. ధైర్యం తెచ్చుకోండి. నేను ధైర్యంగా ఉన్నాను. ప్రతికూల వాతావరణంలో, తుఫాను మధ్యలో కూడా ధైర్యం కలిగిన పౌలు దేవుని మహింపరిచాడు, ఆయన ఘనపరిచాడు. ఓ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే.